రైట్ డీటెయిల్స్ చూస్తే ఏపీలో 19 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ శాఖ స్పెషల్ సీఎస్ గా అనంతరాము, ఇక రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ గా సిసోడియా, భూ పరిపాలన చీఫ్ కమిషనర్ గా జయలక్ష్మిని బదిలీ చేశారు. ఏపీలో 19 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. అటవీ శాఖ స్పెషల్ సీఎస్ గా అనంతరాము, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ గా సిసోడియా, ఇక భూ పరిపాలన చీఫ్ కమిషనర్ గా జయలక్ష్మిని బదిలీ చేశారు. ఏపీలో 19 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. అటవీ శాఖ స్పెషల్ సీఎస్ గా అనంతరాము, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ గా సిసోడియా, ఇక భూ పరిపాలన చీఫ్ కమిషనర్ గా జయలక్ష్మిని బదిలీ చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఏపీలో ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించినటువంటి మార్పులు బదిలీకి సంబంధించిన అంశం కొనసాగుతుంది. తాజాగా మరికొంతమంది ఐపీఎస్ కూడా ప్రభుత్వం బదిలీ చేసుకుని నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే గత ప్రభుత్వం కోటల ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి అంశం గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసినటువంటి అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పైన కూడా ప్రస్తుతం కోటల ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసి సో అందులో భాగంగానే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం బదిలీలకు సంబంధించినటువంటి అంశం మీద కాన్సన్ట్రేషన్ చేసింది. సో ఇందులో భాగంగానే ఇప్పుడు మరోసారి అధికారులు బదిలీలకు సంబంధించిన అంశం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో తాజాగా జరిగినటువంటి పరిణామాల్లో కీలకమైనటువంటి శాఖకు సంబంధించినటువంటి అధికారులను కూడా బదిలీ చేశారు. ఈ బదిలీలు మరికొంతమంది వరకు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించినప్పుడు కూడా ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా జారీ చేసి ఆదేశాలు కూడా జారీ చేస్తున్న నేపథ్యంలో వెంటనే విధుల్లో కూడా హాజరు కావాలన్నటువంటి ఒక ఆదేశం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.